సంపత్ గారు వచ్చేసి మనకు ముల్కనూరు సొసైటీలో ఒక మెంబర్గా ఉంటూ ఆయన వరి పండిస్తున్నారు. సో మొత్తం వచ్చేసి మనకు ఎన్ని ఎకరాలండి? 4.5 ఎకరాలు, 5 ఎకరాలు. అయితే ఇందులో వచ్చేసి మనకు సంపత్ గారి పొలంలో శ్రీభయ్య వారి షెడ్యూల్ డెమో చేశాము. సో ఇక్కడ మనకు ఆయన నర్సరీలో ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే పీక్ ప్యానికల్ ఇనిషియేషన్ అంటే కొంచెం పొట్ట దశలో వరకు కూడా ఇప్పటివరకు మొత్తం కంప్లీట్గా మనదే వాడారు. హార్వెస్టింగ్ వరకు కూడా కంప్లీట్గా మన ప్రొడక్ట్సే వాడతారు. దాన్ని షెడ్యూల్ డెమో అని అంటున్నాం మనము. అయితే అందులో భాగంగా మనకు సంపత్ గారు ఇప్పటివరకు మనకు స్టార్టింగ్లో ట్రైకింగ్ ఫ్లోజోతో స్టార్ట్ చేసి ఇండి రూట్స్, హాలోచెక్, ఆ తర్వాత ట్రైకింగ్ ఫ్లోజో, బాస్కాను, తర్వాత మనకు ఈ ఎంఎస్కే, ఎల్ఎస్, అట్లా మనకు అన్ని ప్రొడక్ట్స్ కంప్లీట్గా నర్సరీ నుంచి కంప్లీట్ హార్వెస్ట్ అయ్యే వరకు మొత్తం శ్రీభయ్య ప్రొడక్ట్సే వాడేలాగా మనము ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో అదేవిధంగా ఆయన కూడా మనకు సహకరించి అవన్నీ వాడారు. అయితే అది దశల వారిగా ఏ దశలో ఏది వాడాలనేది మేము కరెక్ట్గా ఆయనకు సూచించడం జరిగింది. దాని ద్వారా ఆయన కరెక్ట్గా అదే వాడారు. అయితే ఇందులో ముఖ్యంగా మనకు స్టార్టింగ్లో ట్రైకింగ్ ఫ్లోజో నర్సరీలో స్ప్రే చేయడము, తర్వాత మళ్ళీ దుక్కిలో ఇండి రూట్స్, హాలోచెక్ కలుపుకొని మనము దుక్కిలో వేసుకోవడము, ఆ తర్వాత మళ్ళీ ఈ అగ్గి తెగులు వచ్చే టైంలో మళ్ళీ ఫ్లోజో, తర్వాత ఈ మన మొగిపూరు కోసం అని చెప్పేసి బాస్కాన్ అని చెప్పేసి రికమెండ్ చేశాము, అది చేశారు. అయితే ఇప్పుడు వరకు జరిగిన ఈ ప్రాసెస్లో మనకు ఆయన చాలా మార్పులు గమనించారు, మనకు కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఆ మార్పులు ఏంటి అనేది మనము సంపత్ గారి ద్వారానే మనం తెలుసుకుందాము. సంపత్ గారు నమస్తే అండి. నమస్కారం. సో మీరు ఇప్పటివరకు మీరు చేసిన పద్ధతుల్లో నర్సరీ నుంచి కూడా, నారుమడి నుంచి కూడా మీరు చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి చెప్పారు కదా. అది వాడినందుకు మాకు ఈ లాభాలు ఉన్నాయి, ఇంత ఇదిగా ఉందని చెప్పారు కదా. అది మీరు కొంచెం మీ భాషలో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మేము వాళ్ళకు అంటే జస్ట్ రికార్డ్ చేసుకుంటామండి. సార్, మీ శ్రీభయ్య వాళ్ళ ద్వారా నాకు రాయేష్ గారు వచ్చి ఇక్కడ డెమో లెక్క చేస్తే, అన్న ఇట్లా నారు పోసుకుంటే మనకు వేపుగా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది అంటే నేను అబ్బాయిని తీసుకొచ్చి ఒక స్ప్రే చేయించాను సార్. అంత వింటర్ సీజన్ లో మా అన్నయ్య పక్కన ఉన్న బాపతి మొలక చిన్నగానే ఉన్నది. మేము శ్రీభయ్య డెమో నారుమడికి స్ప్రే చేసే వరకు ఒక 15 రోజులనే దాని గ్రోతింగ్ కనపడి ఫ్లోజో చేశారు సార్. అది వేసి అది చేసే వరకు మాకు నాటు వేయడానికి అనుకూలంగా వేపుగా పెరిగింది సార్. ఆ వేగపోరి ఊర్లోనే మొదటి నారుమడి నేనే వేసుకున్నాను సార్. ఎవరు వేయలేదు, అంత పెరగలేదని, అంత బాగా పనిచేసింది సార్ శ్రీభయ్య వాడు. తర్వాత నేను నార్మల్ ట్రాక్టర్ ద్వారా దుక్కి చేస్తా ఉంటే శ్రీభయ్య వారిది దుక్కిలు వేయడానికి నాకు అది మన ట్రైకింగ్ ఫ్లో వేసాడు సార్. దానికి నేను 28 ఇంకో దాన్ని వేసాను ఈ పక్కన. ఈ దేవుళ్ళ మనం ఇచ్చిన బాపతి ఇల్లు వేసాను. దానికి దీనికి వ్యత్యాసం పిలకలు అయిన తర్వాత ఇది వేపుగా వచ్చింది, ఇది మామూలుగా నార్మల్ గా వచ్చింది సార్. ఇది అలా చాలా వరకు మాకు సాటిస్ఫాక్షన్ అయింది సార్. రెండింటికి మీకు ఇప్పుడు నాటు ఒకే రోజు జరిగింది? ఒక్కటే రోజు సార్. రెండు ఒకే రకమైన సీడ్ రెండు ఎరువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎరువులు సార్. దీనికి నేను 28 గ్రోమర్ వాళ్ళ 28 వేసాను. దీనికి మీకు ఇచ్చిన శ్రీభయ్య వాళ్ళది ఇది దుక్కిలో నేను కలిపేసాను సార్. అది అంటే ఇది ఇండి రూట్స్ అయితే ఆ 28 కూడా ఇక్కడ స్కిప్ చేశారు సార్. స్కిప్ చేశారు. మామూలుగా అయితే మొత్తానికి వేసుకుంటాము. సో ఇక్కడ గ్రోత్ బాగుంది కాబట్టి మీ 28 దీనికి అవసరం లేదు అనిపించింది సార్. అందుకని దీనికి వాడాను. దీనికి ఒక 20-30 కిలోలు నాకు సేఫ్ అయింది సార్. దానికి దాని ధర ఇంకో దానికి అది చేసుకున్నాను. దానికన్నా ఇప్పుడు మనం వేసిన దుక్కిలో దానికన్నా బలం దీనికి వేపుగా వచ్చింది సార్ మాకు. తర్వాత పిలకల శాతం కూడా మీకు పిలకల శాతం అంటే ఇది ఇక మిరాకిల్ సార్. నాకైతే ఇప్పటి వరకు 42-43 పిలకలు వచ్చినైతే ఇది రేర్ గా చూస్తున్నా సార్. నేను ఇప్పుడు చేయబట్టి ఒక 10-12 ఇయర్స్ అవుతుంది సార్ వ్యవసాయం. నేను వచ్చి ఇంత నాకు వేపుగా గడపడానికి ఎప్పుడు ఇంత అజ్జం చూడలేదు సార్. అదే నేను పక్క పోటీ లెక్క పెట్టి చూస్తే ఇది నాకు ఒక 28 నుంచి 29 ఉన్నది, ఇది 43 నుంచి 44 వచ్చింది. దాదాపు ఒక 15 పిలకలు దానికి దీనికి వ్యత్యాసం ఉంది. ఒక దుబ్బుకి 15 పిలకలు వ్యత్యాసం ఉంది. చాలా ఎక్సలెంట్ అండి ఇది. అలాగనే సార్ ఇది ఇప్పుడు నేను ఇప్పుడు చూడలేదు సార్. ఇది ఈ గ్రోతింగ్ లో దాదాపు ఒక 180 నుంచి 190 వరకు ఈ విత్తనాల్లో అదైంది సార్ మాకు. ఇది ఒక దాదాపు గొలుసు ఇంత వేపుగా ఎప్పుడు చూడలేదు సార్ నేనైతే. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు ఫీల్డ్ కూడా టోటల్ గా మనకు ఈ కంకి బయటికి రావడము, తర్వాత గొలుసులు బయటకు బాగా కనిపిస్తుంది, ఏపు కనిపిస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే ఇండి రూట్స్, తర్వాత మన ఇతర శ్రీభయ్య ఉత్పత్తులు ఏవైతే వాడలేదో అవన్నీ కూడా మనకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది, క్లియర్ కనిపిస్తుంది. అసలు ఏ మాత్రం మనకు గ్రోత్ కూడా మనకు అంతగా లేదు. గొలుసు కూడా అక్కడక్కడ మాత్రమే బయటకు వచ్చింది. పెద్దగా మనకు దుబ్బులో మనకు పినికల శాతం కూడా తక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు సంపత్ గారు. సో చాలా సంతోషం అండి.